హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఉత్తరం రాయటం ముగించిన నేను 1-2 సార్లు చదివి చూశాను. నాకు ఉత్తరాలు రాయటం అనేది అలవాట్లేదు. ఎంత ఆలోచించినా ఇంతకంటే బాగా వ్రాయటం ఎలాగో తెలియలేదు. కొంతమంది ఎదుట నిలబడి మాట్లాడినట్టే వ్రాస్తారు. భగవంతుడు ఎంత కఠినుడు, అన్నీ ఇచ్చినట్టే ఉన్నాడు, మళ్ళీ ఏ ప్రత్యేకత ఇవ్వలేదు. ఆ ఉత్తరం చేత్తో పట్టుకుని నేను వంట ఇంటి వైపు వెళ్ళాను. మామీ మధ్యాహ్నం టిఫిన్లో కాబోలు బజ్జీలు చేయటానికి ఉల్లిపాయలు తరుగుతోంది. మామీ, ఒక చిన్న విన్నపం అన్నాను. ఏమిటది? ఉల్లిపాయల ఘాటు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ముఖం ఎత్తుతూ అడిగింది. నా ఫ్రెండ్కి మీ అడ్రస్ ఇస్తున్నాను, నా ఉత్తరాలు ఇక్కడికి వస్తాయి. మామీ అనుమానంగా అర్థం కానట్టుగా చూసింది. ఆ ఫ్రెండ్కు ఉత్తరాలు రాయటం మా అమ్మకి ఇష్టం లేదు. ఆవిడ అడగకుండానే సంజాయిషి ఇచ్చాను. మీ నాన్నకు తెలుసా? తెలుసు. అయితే రాయి అంది. రాజుకు ఉత్తరం రాసిన 10 రోజుల వరకు మళ్ళీ మామీ ఇంటికి వెళ్ళే అవకాశం చెక్కలేదు నాకు. ఆ రోజు సాయంత్రం నాన్నగారు కోర్టు నుంచి వస్తూ మీనా అని పిలిచాడు. అమ్మతో పాటు క్లబ్కు వెళ్ళాలని తయారవుతున్న నేను తలలో పూలు పెట్టుకుంటూ ఏమిటి నాన్నగారు అంటూ వచ్చాను. మీ అమ్మ ఏది? పైన ఉంది, ఇలారా. నాన్నగారి దగ్గర వెళ్ళాను. ఆయన రెప్పవాల్చకుండా నా వైపు చూస్తూ నిమ్మలూరుకు ఉత్తరం రాశావా అన్నారు. నేను ఆశ్చర్యపోయినట్టు చూస్తూ అవునన్నట్టు తలూపాను. రాసిన దానివి మరి జవాబు వచ్చిందో లేదో చూసుకోవద్దు? ఇదిగో కోర్టుకు వచ్చి మొదలయ్యారు గారు ఉత్తరం ఇచ్చారు. నేను చప్పున నాన్నగారి చేతిలో ఉత్తరం లాక్కున్నాను. నాన్నగారు చదివారు కాబోలు. కవరు చించే ఉంది. పేజీలు తీసి గబగబా చదవబోయాను. నీ గదిలోకి వెళ్ళు, మీ అమ్మ వస్తుంది ఇక్కడికి అన్నారు. గదిలో నుంచి పరిగెత్తిపోయాను. మీనా, వెనక నుంచి పిలిచారాయన. ఏమిటన్నట్టు తిరిగి చూశాను. నువ్వు అత్తయ్య వాళ్ళతో ఎక్కువగా సంబంధం పెట్టుకోవద్దు. ఉత్తరాలు రాయటం అంత మంచిది కాదు. నేను అవుననలేదు, కాదనలేదు. రాజేశ్వరి రాసిన ఉత్తరం చదవటానికి నా మనసు తహతహలాడుతోంది. నేను పైకి వెళుతుంటే అమ్మ దిగి వస్తుంది. ఉత్తరం పైట కొంగుతో కలిపి కనిపించకుండా పట్టుకున్న నేను ఆవిడ పక్క నుంచి దూసుకుపోవాలని చూశాను. అమ్మ అడ్డంగా నిలబడింది. మళ్ళీ పైకి వస్తున్నావెందుకు? ఇప్పుడే వస్తానమ్మా. ఏమిటి పని? టైం అయిపోతుంది. బాత్రూంకి వెళ్ళి వస్తాను, త్వరగా రా. అమ్మ దారి ఇచ్చి క్రిందకి వెళ్ళింది. నేను నా గదిలోకి వచ్చి నిజంగానే బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాను. అమ్మ వెనక వస్తుందేమోనని భయం. ఆతృతగా రాజేశ్వరి ఉత్తరం తిప్పాను. అది చదువుతుండగా నా మొహం విప్పారింది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అందులో ఇలా ఉంది. వదినా, ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? వర్ణించటానికి నాకు మాటలు చాలటం లేదు. నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీ దగ్గర నుంచి రాబోయే ఉత్తరం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానంటే నువ్వు నవ్వవు కదూ? నా అదుద్ద ఆరాటం చూసి అన్నయ్య ఆట పట్టించాడు. 1-2 సార్లు వీధిలో నుంచి తిరిగి రాగానే ఏదో పనిలో ఉన్న నన్ను అర్జెంటుగా పిలుస్తున్నట్టుగా రాజు అంటూ పిలిచి ఇదిగో మీ వదిన ఉత్తరం రాసిందంటూ ఒక కవర్ అందించాడు. నేను ఆత్రంగా అందుకుని తీసి చూస్తే ఏముంది? ఒట్టి తెల్ల కాగితం. నా ముఖం చూడగానే అన్నయ్య విరగబడి నవ్వేశాడు. నేను మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయేదాన్ని. అన్నయ్య నన్ను ఆట పట్టించి ఏడిపిస్తున్నాడనే దానికంటే నీ దగ్గర నుంచి ఉత్తరం రాలేదన్నా సత్యమే నన్ను ఎక్కువగా బాధించింది. నిరాశగా అదోలా ఉన్న నన్ను చూసి అన్నయ్య అప్పుడప్పుడు పిచ్చి మొహమా, ఉత్తరం రాలేదనేనా? నువ్వు ఇంకెక్కడ గుర్తుంటావు? ఆ జ్ఞాపకాలన్నీ ఈ ఊరిలో గాలిలో వదిలేసి వెళ్ళి ఉంటుంది అనేవాడు. కాదు వదిన నన్ను మర్చిపోదు, మొండిగా అనేదాన్ని. నిజం వదిన, నువ్వు మమ్మల్ని ఎవరిని, ముఖ్యంగా నన్ను మర్చిపోవని నాకెందుకో గుడ్డి నమ్మకం. నీ మొహం అన్నయ్య చిరాగ్గా అనేవాడు. కావాలంటే పందెం కడతాను చూడు అన్నాను బింకంగా. సరే చూస్తుండు, నీవో పరమ మూర్ఖురాలివి అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. ఈరోజు అన్నయ్య నిజంగా నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంటే నేను నమ్మలేదు. ఆ మాటే వినిపించుకోనట్టు ముఖం తిప్పుకుని వెళ్ళిపోతుంటే నిజమేనా రాజు, ఇదిగో అంటూ నన్ను ఆపి ఇచ్చాడు. నా మనసు ఎగిరి గంతేసింది. అయినా ఉత్సాహం అణుచుకున్నాను. నా కళ్ళతో స్వయంగా చదువుకునే వరకు నమ్మకం లేదు. అది నిజంగా నువ్వు రాసిన ఉత్తరమే. గబగబా చదివి తలెత్తి నేను సగర్వంగా చూసావా, నువ్వు నా మాట నమ్మలేదు. ఏది పందెం డబ్బు అన్నాను. అన్నయ్య ఇబ్బందిగా ముఖం పెట్టి ఎంత అన్నాడు. 25కు తక్కువ ఉండకూడదు. అబ్బో, చాలా ఎక్కువే. ఇప్పుడు కాదు, వడ్డీతో సహా నీ పెళ్లినాడు చెల్లిస్తాలే అన్నాడు. అదేం కుదరదు, నా పెళ్ళికి అవసరం లేదు. 100 రూపాయలు అయ్యే వరకు వడ్డీ పెంచి నాకు ఇవ్వు అన్నాను. ఏం చేస్తావేం? నాకు పనుంది, నీకు చెప్పను అన్నాను.
వదినా, ఎందుకో తెలుసా, నా ప్రాణమిత్రురాలైన నీ పెళ్ళికి నా పేరు మీద చక్కటి కానుక పంపించేందుకు. ఆ కానుక రోజు నీకు ఉపయోగపడేలా, అనుక్షణం నన్ను గుర్తుకు తెచ్చేదిలా ఉండాలి. నీ ఉత్తరం ఇప్పటికీ కనీసం 100 సార్లైనా చదువుకుని ఉంటాను. ఇంకో 1000 సార్లైనా చదువుతాను. వదినా, ఎందుకో నిజం చెప్పమంటావా? నాకు ఎవరికైనా ఉత్తరాలు రాయటం అంటే ఎంత ఇష్టమో, కానీ ఎప్పుడూ ఆ అవకాశమే రాదు. నా 20 సంవత్సరముల జీవితంలో నాకు ఉత్తరం రావటం అనేది ఇదే ప్రథమం. అది నీ దగ్గర నుంచే రావటం నాకెంతో ఆనందంగా, గర్వంగా ఉంది. నువ్వు ఇన్ని రోజులు నాకు ఉత్తరం రాయలేదని నేనేం అనుకోలేదు. నాకు తెలుసుగా, మామయ్య రాసిన ఉత్తరంలో సారథి ఢిల్లీ నుంచి వచ్చాడని ఉంది. దొంగ, క్లబ్ యానివర్సరీతో తీరుబడి లేదంటావే? నాకు తెలుసులే వదినా, అతన్ని గురించిన కబుర్లేం రాయలేదే? సిగ్గా, మన ఇద్దరి మధ్య అలాంటివేమీ ఉండకూడదని నువ్వే చెప్పావుగా, మర్చిపోయావా? ఈసారి ఉత్తరంలో అతన్ని గురించిన కబుర్లు రాయి. కబుర్లంటే అతను ఎలా ఉంటాడు, అతనితో నువ్వు మాట్లాడతావా, ఇలాంటివి. వీలైతే అతని ఫోటో ఒకటి పంపు. ఆ అదృష్టవంతుడిని చూడాలని ఉంది. అన్ని విశేషాలతో పెద్ద ఉత్తరం రాయి వదినా. నీ ఉత్తరం నాకు సుందరలోకాన్ని సృష్టించి ఇస్తుందని మర్చిపోకు. నువ్వంత హడావిడిలో ఉండి కూడా నన్ను మర్చిపోనందుకు నేను చెప్పలేనంత కృతజ్ఞురాలిని. అత్తయ్యకి మామయ్యకి నా నమస్కారములు. అమ్మ నిన్ను అడిగినట్టు రాయమంది. అమ్మకు నువ్వు చాలా నచ్చావు. నీకు బొత్తిగా గర్వం లేదంట, చాలా బుద్ధిమంతురాలు అంట. మాటల సందర్భంలో ఇరుగు పొరుగుతో చెప్తుండగా విన్నాను. నీ జవాబు కోసం ఊపిరి బిగబట్టినట్టుగా వేచి చూస్తుంటాను. నీ రాజు. PS, మీ పంచికట్టు వైద్యులు గారితో పెద్ద చిక్కు వచ్చింది. ఎప్పుడూ లేదు, ఈ మధ్య నా మీద చిరాకు పడుతున్నాడు. ఆ మధ్య నవ్వుతూ ఒకసారి నీకు ఉత్తరాలు రాయాలనే ఊహలు కానీ, నిన్ను మళ్ళీ చూడాలనే ఆలోచనలు కానీ కట్టిపెట్టమని అన్నాడు. నేనది అంత సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు నీకు ఉత్తరం రాయాలి, కవర్ తెచ్చి పెట్టమంటే నేను నీకు ఉత్తరం రాయటానికి వీల్లేదని, ఇవన్నీ అనవసరమని అన్నాడు. ఎందుకో తెలుసుకోవచ్చునా అంటే చెప్పలేదు. ఇది అన్నయ్య స్వభావానికే విరుద్ధం. ఏ పనైనా వద్దు అంటే ఆ వద్దనటానికి కారణం ఏమిటో ముందుగా తనే చెప్తాడు. ఈ విషయంలో నేను అడిగినా కారణం చెప్పటం లేదు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్నయ్య మాటని వ్యతిరేకిస్తున్నాను. నువ్వే చెప్పు వదినా, మనిద్దరం ఉత్తరాలు రాసుకోవటం వల్ల ఎవరికైనా ఎలాంటి హాని అయినా కలుగుతుందా? మనం ఎవరికైనా కష్టం కలుగు చేస్తున్నామా? లేదే. అందుకే నాకు ఇది తప్పుగా తోచటం లేదు. అందుకే ధైర్యం చేసి రాస్తున్నాను. నిన్ను జవాబు రాయమని కోరుతున్నాను. రాజు. ఉత్తరాన్ని గబగబా వెనక నుంచి ఎవరో తరుముకొస్తున్నట్టు త్వరగా పైనుంచి క్రిందకు చదివేశాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్దిసేపు సర్వం మర్చిపోయి రాజుతో ముఖాముఖి నిలబడి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నోట్లోంచి మాట రానట్టుండే రాజులో ఎంత భావోద్వేగం ఉంది. మీనా, క్రింద నుంచి అమ్మ కంఠం అసహనంగా వినిపించింది. ఉలిక్కిపడిన నేను బాత్రూంలో నుంచి యువతలకు వచ్చి నా బట్టల బీరువా తెరిచి ఉత్తరం అందులో ఉన్న జరీ అంచు తెల్లచీరలో పెట్టేసి తలుపులు మూసేసి క్రిందకు బాణంలా పరిగెత్తుకొచ్చాను. నాకైతే అప్పటికప్పుడు కూర్చుని రాజుకు ఉత్తరం రాయాలనిపించింది. ఎలాగో బలవంతంగా కోరికను అణుచుకున్నాను. నేను వచ్చేసరికి అమ్మా నాన్న రెడీగా ఉన్నారు. ఆ రోజు క్లబ్లో DK పట్టమ్మాల్ పాట కచేరీ ఉంది. నాన్నగారికి ఇలాంటి పాట కచేరీలంటే ప్రాణం. సాధారణంగా క్లబ్ ప్రోగ్రామ్స్ వేటికి రాని ఆయన వీటికి మాత్రం తప్పక వస్తారు. మేము వెళ్ళేసరికి కొద్దిగా ఆలస్యమే అయింది. రంగురంగుల దీపాలతో అలంకరించిన ఆ క్లబ్ భవనం, దాని ఆవరణలో మిలమిలలాడుతూ నిలబడిన ఖరీదైన కార్లు, చీర కట్టుకోవటంలో, నగలు పెట్టుకోవటంలో తమ ఆధిక్యతను, అందాన్ని ప్రదర్శించుకుంటూ తిరుగుతున్న ఆడవాళ్ళు, ఖరీదు గల సూటుల్లోంచి తమ హుందాతనం చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న మగవాళ్ళు. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు హఠాత్తుగా నా పక్కన రాజు ఉంటే ఎంత బాగుండేది అనిపించసాగింది. దానికి ఇవన్నీ నేను చూపించగలిగితే, నేను అనుభవిస్తున్న ఈ జీవితం గురించి కూడా దాన్ని తెలుసుకొని ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. పాటలంటే నాకు ఇష్టమే, కానీ పాట కచేరీలంటే మాత్రం నాకంత ఉత్సాహంగా అనిపించదు. బహుశా దానికి కారణం నాకు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోవటమేమో. అమ్మా నాన్నగారు నేను ముందు వరుసలో కూర్చున్నాం. నాన్నగారు శ్రద్ధగా పాట కచేరీ వింటున్నారు. అమ్మ వింటూనే మధ్య మధ్యలో తన పక్కన కూర్చున్న మిస్సెస్ లింగంతో కంఠం తగ్గించి ఏదో మాట్లాడుతోంది. నేను పాట కచేరీ వినటం మానేసి రాజు ఉత్తరం గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాల్లో తేలిపోసాగాను. రాజేశ్వరికి ఆలస్యం చేయకుండా వెంటనే ఉత్తరం రాసేశాను. అందులో సారాంశం ఇది:
మీ అన్నయ్య ఓడిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో విషయంలో కూడా మనం మీ అన్నయ్యను ఓడించాలి. అది నీ పెళ్లి విషయం. రాజు, నువ్వు నా చాదస్తం అనుకో, ఇంకేదైనా అనుకో, నీకు మంచి భర్త లభిస్తాడని, అంతకంటే మంచి జీవితం దొరుకుతుందని, ఆ సిరి నీ కళ్ళల్లో ఉందని నాకు మాటిమాటికి అనిపిస్తోంది. నా మాట మీద నువ్వు విశ్వాసం ఉంచి ఆ పెళ్లి చేసుకోనని మీ అన్నయ్యతో చెప్పు. అవసరమైతే ఎదురు తిరుగు. ఈ పెళ్లి కాకపోవటం వల్ల నీ ద్వారా మీ కుటుంబానికి చాలా సాయం చేసిన దానివే అవుతావు. మీ అన్నయ్యకు మెడలో గుదిబండగా ఉన్నావేమో అనే అనుమానం వదిలేయి.